ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది, ఏజెంట్లను తనిఖీ చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాల వివరాలేంటి? ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏజెంట్ల అవినీతికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో దానిపై దృష్టి పెట్టారు. దీంతో ఈ సోదాలు అయితే కొనసాగిస్తారు. ఇప్పటికే పలువురు ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలోని ఏకంగా 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆర్సీలు, అదేవిధంగా కొన్ని దస్త్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దస్త్రాలు ఒకేసారి ఇన్ని ఆర్సీలు ఎందుకు ఉన్నాయని చెప్పేసి అధికారులు విచారణ జరుపుతున్నారు. కొన్ని కార్యాలయాల్లో ఆర్టీఏ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు వచ్చే వరకు కూడా అక్కడే వేచి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పరిశీలించనున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 18 ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా తిరుమలగిరి, ఉప్పల్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అంటే కరీంనగర్ తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా, ఆదిలాబాద్, మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏజెంట్ల అవినీతికి సంబంధించి ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏజెంట్లకు ఎవరైనా అధికారులు సహకరించారా, అయితే మొత్తం ఏ విధంగా వ్యవహారం అంతా కొనసాగుతుంది అనే విషయంలో అయితే ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా పలు ఆర్టీఐ కార్యాలయాలపై ఎస్సీబీ అధికారులు సోదాలు జరిపారు. పెద్ద ఎత్తున నగదు కూడా, అంటే లెక్కలో చూపని నగదు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అదే విధంగా ఈ ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లయితే ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత మీడియాకి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.